సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన మేనిఫెస్టోపై అన్నదాతల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇచ్చిన మాటను తూచా తప్పకుండా నిలబెట్టుకునే సీఎం జగన్మోహన్ రెడ్డి రైతు భరోసాను 16,000కు పెంచడంపై పిఠాపురం నియోజకవర్గ రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో రుణమాఫీ పేరుతో చంద్రబాబు చేసిన మోసాన్ని ఇప్పటికీ మర్చిపోలేదని, ఈసారి ఆయన మాటలు నమ్మే ప్రసక్తే లేదంటున్న కాకినాడ జిల్లా రైతులతో మా ప్రతినిధి రాజు మరింత సమాచారం అందిస్తారు. ఆయన తీసుకున్నటువంటి చర్యలను కూడా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం పిఠాపురం నియోజకవర్గం నాగులపల్లి గ్రామంలో పూర్తి వ్యవసాయ ఆధారిత గ్రామమైన ఇక్కడ రైతులంతా కూడా ఉదయం నుంచి ఎంతో టెన్షన్గా మేనిఫెస్టోని చూడడం జరిగింది. ప్రస్తుతం అంతా కొంతమంది రైతులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోని విడుదల చేశారు. ప్రధానంగా వైఎస్ఆర్ రైతు భరోసా కింద ఇస్తున్నటువంటి ఆర్థిక సాయాన్ని కూడా పెంచారు. దీని మీద మీ స్పందన ఏంటి సార్? రైతులకి నిజంగా ఈవేళ పండగ చేసుకోవాల్సిన సమయం అండి. ఎందుకంటే మేనిఫెస్టో అంటే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో మేనిఫెస్టో ప్రకటించారు. మేనిఫెస్టో అంటే ఏంటో తెలియదు ఎవరికైనా. కానీ ఈరోజు మేనిఫెస్టో కోసం టీవీలో కోట్లాది మంది ఎదురు చూస్తున్నారంటే ఆ మేనిఫెస్టో యొక్క పవిత్రత ఎంత ఉందో జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని రుజువు చేశారు. రైతు భరోసా అనే 13,500 రూపాయలు మనకి ఇచ్చేవారు. ఇప్పుడు మళ్ళీ మేనిఫెస్టోలో 16,500 రూపాయలు ఇస్తున్నారు. అప్పుడు చాలా సంతోషదగ్గ విషయం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే 2014లో చంద్రబాబు నాయుడు గారు రైతు రుణమాఫీ అని పెట్టారు. అందులో నేను కూడా రుణమాఫీ అవ్వాను, కానీ డబ్బులు మాత్రం రాలేదు. కొన్ని ఆ కాగితాల రికార్డులు కూడా నా గ్రూప్ వరకు ఉన్నాయి. ఎందుకు అవి చూసుకుంటున్నాం? ఎంచేత మన చంద్రబాబు నాయుడు గారు ఎంత మోసం చేశారు అనేసి. ఇప్పుడు నిజంగా రైతులందరూ పండగ చేసుకొని మేము అందరూ హ్యాపీగా ఉన్నాం. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. మీరు చెప్పండి, మీరు ఎప్పటి నుంచి మేనిఫెస్టో కోసం ఎదురు చూస్తున్నారు? ఇవాళ ఆయన చేయగలిగిందే చేస్తానని చెప్పి కూడా స్పష్టం చేశారు మేనిఫెస్టో ద్వారా. మీరు ఒక రైతుగా ఇవాళ రైతు భరోసాని కూడా ఆయన ఆర్థిక సాయం పెంచారు కదా, ఏమంటారు మీరు? నమస్తే అండి. ఇవాళ నేను ఉదయం నుంచి టిఫిన్ కూడా చేయకుండా టీవీకి అతుక్కుపోయి కూర్చున్నానండి. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో ఏ ప్రకటిస్తారు చూశానండి నేను. కానీ మాకు సక్సెస్ఫుల్గా సరిపోద్దండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనూ రైతు భరోసా ఏటో ఈ మామూలుగా ఇది దాని రేటు ఏ ఉండేది కాదండి. ఈ 2019 నుంచి మామూలుగా మన జగన్మోహన్ రెడ్డి గారు నెగ్గిన తర్వాత రైతు భరోసా కేంద్రాన్ని తీసుకొచ్చారు. నాణ్యమైన విత్తనాలు, నాణ్యమైన మామూలు పురుగు మందులు, నాణ్యమైన యూరియా పిండి మామూలు ఇస్తున్నారు. కానీ రైతులకి తగినంత రేటు ఇవాళ మామూలుగా దాని రేటు మామూలు 1,800 రూపాయలు ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వల్ల ఉంది. ఈరోజు రైతు ఇవాళ ఎకరానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏపీకి ముఖ్యమంత్రి చేసినప్పటి నుంచి కూడా ఒక మామూలుగా ప్రతి పంట కూడా ఎవరికి రైతుకి నష్టం కలగలేదు. తొలకర పంట 40 బస్తాలు, దాలో పంట 60 బస్తాలు వస్తుంది, తగిన రేటు ఉంటుంది. తర్వాత ఒకటి సీఎంఆర్ పెట్టారు. సీఎంఆర్ అంటే కొంతమంది రైతులు ఇదేటయ్యా బాబు సంచులు తెచ్చుకోమంటున్నారు, లారీ తీసుకోమన్నారు అనేవారు. సీఎంఆర్కి అలవాటు పడ్డారు రైతు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు దండలు పెట్టుకున్నారు. ఆ దళారీ వ్యవస్థ లేకుండా మామూలుగా చాలా ఇదిగా డబ్బులు దళారీ వ్యవస్థ నెలంటే జగన్మోహన్ రెడ్డి గారు 15 రోజులు డబ్బులు కూడా ఇచ్చేస్తున్నారు. చూస్తున్న నాగులపల్లి రైతులు ఒకటే స్పష్టం చేస్తున్నారు. విశ్వసనీయతకు మారిపోయారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తాను ఏం చేయగలను అదే చేస్తానని చెప్పి ఆయన మేనిఫెస్టో విడుదల సందర్భంగా స్పష్టం చేశారు. ముఖ్యంగా రైతు భరోసాని ఆర్థిక సాయాన్ని 13,500 నుంచి 16,000 పెంచడంతో పాటుగా ముఖ్యంగా రైతులను ఆదుకునే విధంగా 0 వడ్డీ కానీ ఇతర కార్యక్రమాలు ఇన్పుట్ సబ్సిడీ కానీ ఆయన చెప్పిన విధంగా చేస్తారన్న నమ్మకం మాకు ఉంది. ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి అవుతారన్న ధీమాను కూడా నాగులపల్లి రైతులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జై జగన్. రాజు, సాక్షి టీవీ, పిఠాపురం నియోజకవర్గం నుండి.